ఓ కాయ్ కర్మ అభియాన్ అసలు ఆగు మస్తు ఈ పిల్ల ఉడుకుడుకు పాలలో మూతి పెట్టిన పిల్లి లెక్క అటు ఇటు తిరుక్కుంటే ఏమల్లో తిడుతోంది మంగ్లీ ఏమైంది ఇంకేమని లచ్చమ్మని అవును ఏంది సావిత్రి యాలబి నువ్వే చదువుతున్నావు వార్తలు లచ్చవలు నిన్ను వీడని నీడను నేనే అనుకుంటా సైన్స్లు పురుగు ఇడిచిపెట్టి పోతలేదట అందుకే ఆమె కొలువుకు పెట్టింది సెలవు నా చేతులు పెట్టింది ఇంత పెద్ద బరువు మంచి పని ఆస్కాం గట్లనే జరగాలి మా పూజజుకో కంకాయకేని నేను అడిగింది ఏది తీర్చదు ఓ మంగ్లీ లచ్చవేం చేసింది ఎందుకు గంతవానం తిడుతున్నావు నేను గ్రూప్స్ కోచింగ్ తీసుకోవాలి 15,000 కట్టాలంటే అస్సలు పట్టించుకుంటలేదు ఏంది నువ్వు గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటావా సర్కార్ నౌకర్ కొడదాం అనుకుంటున్నావా హై హై కోచింగ్ సెంటర్ వాళ్ళు ముందే అడ్వాన్స్ 8,000 రూపాయలు అడిగిర్రు గడా సీట్లు నిండిపోతున్నాయంట నా దగ్గర పైసలు లేవని గీమని అడిగితే మీది పోతుంది ఏంది 8,000 రూపాయలు అడ్వాన్సా మరి ఫీజు ఎంత కట్టాలి 18,000 ఫీజు 6 నెలలు కోచింగ్ బ్యాచ్ లో తక్కువకి తక్కువ 120 మంది అట కోచింగ్ సెంటర్ల గురించి తెలుసుకొని షేర్తా అంటున్నావా వెనక ముందు చూసుకున్నావా ఓ మస్తు తెలుసుకున్నా కలర్ పాంప్లెట్లలో మస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు ఇంకా హైదరాబాద్ లో వాళ్ళదే #1 కోచింగ్ సెంటర్ అంట గొంగట్ల ఎంటుకలు ఎన్ని ఉంటాయో హైదరాబాద్ లో అన్ని కోచింగ్ సెంటర్లు ఉంటాయి అందరిది #1 రెండో నంబర్ చూద్దామన్నా కనబడదు నీకు ఏలే ఇది అసలు కోచింగ్ సెంటర్ కాదు ఇప్పుడు మారుస్తున్న కొత్త సిలబస్ అరగోపాల్ సార్ కమిటీ కంటే వాళ్ళకే బగ్గా తెలుసట నీ తలకాయ కొత్త సిలబస్ ఏడిది అంత పాతదే ఉన్నది ఉన్నట్టు చదువుకుంటే సరిపోతుంది మళ్ళీ పాత సిలబస్ ఏనా చీ ఈ మాత్రం దానికి కమిటీ లేసుడెందుకు మళ్ళీ టైం వేస్ట్ పైసలు ఖర్చు తెలంగాణ చరిత్ర సాయుధ పోరాటం ఉంటది అంటే మొత్తం తెప్పించుకొని చదువుతున్నా ఇప్పుడేమో పాతదే అంటుర్రు నాకు నౌకరేమొస్తుంది నేనేం చదవాలేమో కాయ చదవను అరే మళ్ళా ఏం చదువుడు అంటావేంది చక్రపాణి సార్ కంటే ముందుగాల కోచింగ్ సెంటర్ వాళ్ళకి సిలబస్ తెలుసు కాబట్టి కొలువు నువ్వు డిసైడ్ చేసుకో కోచింగ్ వాళ్ళు ఇస్తారు ఎంఆర్ఓ అవుతావా ఎంపీడీఓ అవుతావా డిఎస్పీ అవుతావా సబ్ కలెక్టర్ అవుతావా ఓ పిల్ల నువ్వు కూడా తూబి మజాకురం రిచి మార్తి ఏదో కోచింగ్ తీసుకోకపోతే కొలువు రాదని నా ఫీలింగ్ అంతే ఇగో గిదే ఫీలింగ్ కొద్ది ఏటేట కొన్ని లక్షల మంది హైదరాబాద్కి వచ్చి ఇరుకిరుకు అరలలో క్లాసులు వింటున్నారు ఏం చెప్తున్నారో అర్థం కూడా కాదు గంత మంచిగా ఉంటది కోచింగ్ మరి ఏం చేయమంటావు కాయకరికెచ్చి సర్కార్ నౌకరాయే పైస పైన ఫాయిదా ఉంటదని ఇంత దూరం వచ్చి కష్టపడరైతుంది పైసా అయినా ఫాయిదా ఉంటది అనుకునేటోళ్ళే గిట్ల కోచింగ్ సెంటర్లకు పెట్టుబడి అవుతున్నారు గట్లంటావేంది సావిత్రి కొలువుకు సెలవు పెట్టి మరి కోచింగ్ సెంటర్ వాళ్ళని నమ్మొస్తే వీళ్ళు గిట్ల దోసుకోబట్టరేంది దోశ ఇట్లా వేసేటోళ్ళు ఉన్నంత కాలం దోసుకునేటోళ్ళు ఉండనే ఉంటారు సరే ఇక నువ్వు ఆఫీస్కి రా అన్ని ముచ్చట్లు కూర్చొని మాట్లాడుకుందాం నిమ్మలంగా అంతేనంటావా అత్రాజ్కెచ్చిక్కే సరేలా ఆరిచు ఈ కోచింగ్ దందేదో మస్తు ఉన్నట్టున్నది కదా చదువురాని నేను కూడా చదవచ్చిన కోచింగ్ సెంటర్ పెడితే ఎట్లుంటది అబ్బో ఈ ముచ్చట లచ్చవకు తెలిస్తే షీరి చింతకు గడుతుంది ఆమెకి తెలియకుండా పెట్టాలి సరే ఇక గ్రూప్ కోచింగ్ ముచ్చట్లు అటు ఉంచి మనం